కుమ్మరించు దేవా ఈ ఆత్మాభిషేకం నేడు మాపై కుమ్మరించు దేవా. నాతో కలిసి మోకరించండి అందరూ కూడా. కుమ్మరించు దేవా నీ ఆత్మాభిషేకం నేడు మాపై కుమ్మరించు దేవా. దీనులను నీ సన్నిధిలో మోకరించున్నాను. చెప్పండి. దీనులను నీ సన్నిధిలో మోకరించున్నాను. యేసయ్యా 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 కుమ్మరించు దేవా కుమ్మరించు కనికర స్వరూపుడైన గొప్ప తండ్రి, మీ పాదాలకు రక్షకుడిని స్తుతిస్తున్నాము. మీ పాద సేవ చేయడానికి మీకు ఏర్పరచుకున్నావు, నియమించావు, ప్రతిష్ఠించావు, పంపించావు. పంపిన దేవుడవు వీరితో నిరంతరం ఉంటున్నందుకు స్తోత్రాలు, మాతో ఉంటున్నందుకు స్తోత్రాలు. నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా అని అడిగావు, ఏం కలిగినా అని చెప్పారు. నీవు పంపిన ప్రతి బిడ్డకు ఎన్ని పొందినంత సమయం చేసి నీవు అభిషేకించిన తర్వాత ఎటువంటి యుద్ధాలైన విజయాలు తీసుకొచ్చాడు రాజైన దావీదు. వీరి అభిషేకంలో వీరుండి తండ్రి అనేకమైన దురాత్మల, దుష్ట శక్తుల, అంధకారం శక్తుల, పాప బంధకాలను పట్టబడి, రోగాల్లో పట్టబడి, శ్రమల్లో పట్టబడిన వారిని విడిపించుకొని తీసుకొని వచ్చి ఈ రక్తంలో కడిగి సంఘంలో చేర్చే ఈ రాయబారులుగా వీరిని యేసు నామములో ప్రతిష్ఠించుచున్నాము తండ్రి. వీరి మీద వేస్తున్న విధంగా కాదయ్యా, నీ రక్తం, నీ రక్తం ప్రభు. జయించే ప్రార్థనాత్మక శక్తితో ఈ లోకాన్ని పాపాన్ని జయించే ప్రార్థనాత్మక శక్తితో, దత్తపుత్రాత్మాభిషక్తితో, స్వీకృత పుత్రాత్మాభిషక్తితో మీరు నింపబడి లెక్కకు మించిన విజయవంతమైన సేవా పరిచయ నీవు పరిశుద్ధుడవు నాయనా, నీవు పరిశుద్ధుడవు. నీ కన్నులలో నిత్యం నీవే వెలుగుతున్నాయి. ఏ సమస్యలు వ్యతిరేకతలు ఈ కన్నులకు కనబడకూడదు అయ్యా. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నీ అభిషేకమే కనబడాలి.
ఎంతటి శత్రువు సాతాను యొక్క అధికారమైనా లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చెప్పావు, తేళ్లను పాములను తొక్కుటకు నేను నీకు అధికారం ఇస్తున్నాను, ఏది ఏ హాని చేయలేదు. అతి అభిషేకముతో నీ భూమిలో గాతాలు వదిలేసి హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా పరిశుద్ధుడా, సైన్యములకు అధిపతులకు దేవా యెహోవా యేసయ్యా, మీరు సెలవిచ్చారు 97వ కీర్తన 13లో, నీవు సింహములను నాగుపాములను త్రొక్కుతావు, కొదమ సింహాలు భుజంగాలు